ఇన్స్పెక్టర్, కొన్ని లక్షల విలువైన డైమండ్స్ శంకర్ చేతుకున్న వాచీలో ఉన్నాయి. ఇప్పుడు అది కనబడలేదు. మొదటి నుంచి నాకు ఆ కుర్రాడి మీదే సందేహంగా ఉంది. వాడికి శంకర్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమిటి? లేదమ్మా, ఆ మనిషి దొంగ ఉంటే నన్ను ఇంట్లో దింపకుండా వీధిలో పారిసుండేవాడు. మొహం చూస్తేనే తెలుస్తోంది వాడు దొంగ కాదు, చాలా మంచివాడిలా ఉన్నాడు. అయ్యో, నువ్వు అమాయకుడివిరా శంకర్. ఎవరిని నమ్మకూడదు. కలికాలం రా, కలికాలం. చాలా కరెక్ట్ మాట. ఈ కలికాలంలో ఎవరిని ఉత్తములని చెప్పలేము. దుర్మార్గులుగా అందరినీ మనం జమకట్టను లేము. రాత్రి ఇంటికి వెళ్ళే టైంలో ఇది నా జేబులో ఉందని మర్చిపోయాను. చూసావమ్మా, ఈ కలికాలంలో కూడా ఇలాంటి నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు. పొరపాటైంది, నిన్ను అపార్థం చేసుకున్నాను. బాబు, నన్ను క్షమించు. ఇందులో మీ తప్పేమీ లేదు. నా నిజాయితీకి పరీక్ష మేడం. మా అమ్మ మేడం కాదు, ఓన్లీ అమ్మ. నువ్వు అమ్మ అని పిలవచ్చే. అమ్మా కాదు, నాకు మీకు మధ్య పోలెడు వ్యత్యాసం ఉంది. మీరు అమ్మ అని పిలిచే దైవం మీ ఎదుటే ఉన్నారు. కానీ మా అమ్మ మరణించింది. అమ్మ అని పిలవడానికి ఐఎమ్ సారీ. సరే, తన ఆంటీ నన్ను తమ్ముడు అని పిలవచ్చుగా. మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్, స్టేట్మెంట్ తీసుకోండి, కానీ యాక్షన్ తీసుకోవద్దు. మీ పేరు? రాజా. మీ ఫాదర్ పేరు? గుర్తులేదు. ఏం పని చేస్తున్నారు? పని లేదు. వాడు నిరుద్యోగం అనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్, కానీ పెద్ద ఉద్యోగం ఉంది. రాజా, ఈ రోజు నుంచి నాతో ఉండడమే నీకు ఉద్యోగం. నీకు అబ్జెక్షన్ లేదుగా? నాకా? ఇంత గొప్ప అదృష్టం నాకు పడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. మెనీ థ్యాంక్స్ సార్. మళ్ళీ మొదలా? సార్ కాదు, శంకర్ని పిలు. కమాన్ రాజా, వెల్కమ్. ఇదే నా ఆఫీస్. ఇలాంటివి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. ఢిల్లీలో, వైజాగ్ లో, బెంగళూరులో, భోపాల్లో. వీళ్ళంతా నా స్టాఫ్. అంటే నా బిజినెస్ కి జీవనాడి. గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ ద మ్యాటర్? హైకోర్టులో మన కేసు గెలిచింది. ఇదిగో ఫైల్. ఓ ఫ్యాంటాస్టిక్. మన వకీలు అదరగొట్టేశారు. కమిన్ 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 కమిన్. మీరు ఉండండి. నేను వారితో. అవును తెలుసు సార్, మీరు బయట వెయిట్ చేయండి. వెరీ గుడ్. పోయిందనుకున్న మిల్లు మళ్ళీ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఇవాళ నాకు వెరీ వెరీ లక్కీ డే. ఏం రాజా? రాజా ఏడి? రాజా, రాజా, అరే ఇక్కడ వెంటే. సారీ సార్, నేనే వారు నాపే. రేపటి నుంచి ఈయన వస్తే లోపల కుదులు. నాకు ఈయన చాలా కావాల్సిన మనిషి. అండర్స్టాండ్? రాజా, నువ్వు వస్తే నాకు చాలా అదృష్టం. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా లైఫ్ సేవ్ చేశావు. ఇవాళ ఫస్ట్ టైం ఆఫీస్లో కాలు పెట్టావు. చేజారిపోయిన మిల్ మళ్ళీ నా చేతికి వచ్చింది. ఇలా ఎప్పుడు నువ్వు నేను కలిసి ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు కేకే ఇండస్ట్రీస్ నేమ్ రాకెట్ లా దూసుకుపోతుంది. నాకు అనిపిస్తుంది కేకే ఇండస్ట్రీస్ ఫేమ్ హిమాలయాలంత హైట్కి ఎదుగుతుందని. రా రాజా, కమిన్. భయపడకోయ్, వాళ్ళందరినీ మా అమ్మ పూజకు పిలిచింది. ఇవాళ సోమవారం వ్రతం. అంటే ఏమిటి? ఏం రాజా, దీని గురించి నీకు తెలీదా? ఈ సోమవార వ్రతాన్ని ప్రతి ముత్తైదువ తన మాంగళ్యం కోసం భక్తితో పూజలు చేస్తుంది. అమ్మ పైకి వెళ్ళమంటుంది. రామో సార్. సోన పైకి తీసుకెళ్ళి. సరే సార్, నేను తర్వాత వస్తాను. ఓకే రండి. రాజా, ఎందుకు ఎందుకు తీసావు ఈ ఫోటో? నా భర్త ఫోటో పగలగొట్టావే నువ్వు. అది చేయి జారి. ఏం రాజా, నీకు ఈ ఫోటో తీయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో అద్దం పగిలిపోతే అపశకునం అంటారే, నీకు తెలీదా? ఏమవుతుందో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో. అమ్మా పిలిచారా? అందరూ ఏం చేస్తున్నారయ్యా? ఎన్నిసార్లు చెప్పారు? పెద్దయ్య గారి ఫోటో ఈ రూమ్ లో ఎందుకు పెట్టావయ్యా? ఐఎమ్ సారీ.
నేను వేరే అద్దం వేయిస్తాను. పగల కొట్టడం ఎందుకు, బాగు చేయించడం ఎందుకు? ఇదిగో ఇది తీసుకెళ్లి వెంటనే వేరే అద్దం వేయించుకురా. వెళ్ళు. ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేది ఒక్కడు కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. ఎంతమంది పని వాళ్ళు ఉంటాయి? తెరిచిన ఇంట్లో కుక్కలు వచ్చినట్టు ఎవడెవడో వస్తాడు పోతాడు. ఏం రాజా, అమ్మ కోటింగ్ ఇచ్చిందా? నువ్వు చాలా అదృష్టవంతుడివే. అమ్మ చేత తిట్లు తినాలని నేను ఎంత ట్రై చేసినా. సారీ రాజా, నేను చేసిన తప్పే. రా రాజా వెళ్దాం. ఇంట్లోనే నేను రాముణ్ణి, వీధిలోకి వెళితే కృష్ణుణ్ణి. రాజా, ఏంటండి? నిన్నొకటి అడగనా? ఇప్పుడు అడగండి. ఆ రోజు ఇన్స్పెక్టర్తో ఎందుకలా చెప్పావు? నీకు మీ నాన్న పేరు నిజంగా తెలీదా? ఇతరులకు మనం గుర్తులేనప్పుడు ఇతరులు మనకు గుర్తుండక్కర్లేదు. నేను చూస్తున్నా. హలో, నేను కృష్ణ గారితో మాట్లాడుతున్నా. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు తీశారు ఫోను? కృష్ణకాంత్ ఇల్లేనా? ఎస్ సార్. నేను ఇంతసేపటి నుంచి అరుస్తున్నా. ఎవరు నువ్వు? నేను రాజాని మాట్లాడుతున్నాను. గుడ్ గుడ్. రాజా బాడీ గార్డ్. శంకర్ చెప్పాడు బాడీ గార్డ్ పెట్టానని. నువ్వేనాది? ఎస్ సార్. నా వైఫ్ భారత్ నీ గురించి చాలా చెప్పింది. ఇప్పుడు శంకర్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాడంటే గిట్టని వాళ్ళు విరోధులు ఎంతో మంది ఉన్నారు. ఫోన్ శంకర్కి ఇవ్వు. శంకర్, డాడీ ఫోన్. హలో డాడ్, ఏం చేస్తున్నారు? హౌ ఆర్ యు? ఫైన్ మై సన్, హౌ ఆర్ యు? ఓ ఐఎమ్ ఆల్ రైట్ డాడ్. డాడ్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్. లవ్ చేయడం చాలేరా, ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే, నేను ఇంకో ఫోన్లో మాట్లాడతా. ఏమండి, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త. నాకే మీ ప్రేమ ఒక్కటే చాలండి. ఇప్పుడు నేనేం చేయను? అవునండి, అసలు శంకర్కి ఏ పిల్ల నచ్చలేదంటున్నాడే. ఆ ప్రేమరాయుడి మనసులో ఎవరైనా ఉన్నారో ఏమో. సరేనండి సరేనండి, మళ్ళీ నేను సాయంకాలం ఫోన్ చేస్తాను. శంకర్తో మాట్లాడండి. శంకర్, సపోజ్ నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం తప్పు చేయలే. అసలు తప్పంతా నాదే. దాన్ని నెత్తినెక్కించుకుని ఊరేగాను, పాడాను, ఆడాను, ఆరాధించాను. అదేమన్నా అప్సరస్ అనుకుంటోందా? నువ్వు చూసే కదరా రామచిలకలు నా కోసం తిరగడం. ఈ ప్రేమరాయుడు కోసం ప్రేమ ప్రేమ అంటూ పిచ్చెక్కిపోతున్నారు. నేను వాళ్ళ మొహాలే చూడను. ఎవరు నాకు అక్కర్లేదు, నాకెవరు అక్కర్లేదు. ఐ టాప్ బిజినెస్ మ్యాన్. నేను వాళ్ళని దగ్గర కూడా రానివ్వను. ఇదిగో నువ్వు కొంచెం తాగు. నన్ను వద్దు శంకర్. రాజా, నాకు స్మాల్ డౌట్. అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? నువ్వు శంకర్. హలో, ట్రంకాల్, అమెరికా. డాడీ ఫోన్. అంకుల్, శంకర్ పడుకున్నాడు. ఆ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ ఆఫీస్ వాళ్ళు ఎక్కడో పెట్టెళ్ళారు. అవును, అది చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి నాకు తెలుసు. వాటి మీద ఇంకా శంకర్ సంతకాలు చేయాలి. ఎస్ అంకుల్, రేపు మార్నింగ్ ఫ్లైట్లో అమెరికా పంపించేస్తాను. ఓకే అంకుల్, ఐ విల్ డూ ఇట్. ఓకే రాజా, వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. పాలు, ఈవేళ ఇంకో పేపర్లో కూడా సంతకాలు అవుతాయి. అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? పోస్ట్ కొడుతుంది. శంకర్, శంకర్, డాడీ అర్జెంటుగా ఈ పేపర్స్ అమెరికా పంపుతున్నారు. ఇందులో సంతకం చేయి. నువ్వే సంతకం చేయి రాజా. డాడీకి అంత తొందర. లేదు ప్లీజ్. రాజా,
అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటున్నా. ఆ విషయం అంతా మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఈ పేపర్స్ మీద సంతకం చేయి. చూసావా, కోట్లు టర్న్ ఓవర్ అవుతోంది కేకే ఇండస్ట్రీస్ లో. ఇప్పుడు మన బంగ్లాకి కోటీశ్వరుల కూతుళ్ళు క్యూలో వస్తున్నారు. మమ్మీ అడుగుతుంది, డాడీ అడుగుతున్నారు నేను ఆ క్యూలో ఎవరిని చేసుకుంటానని. నేను క్లియర్ గా చెప్పేశాను, ఐ డోంట్ మ్యారీ అని. ఏ రాజా, అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? తప్పేమీ లేదు. పిత్రార్జితని నువ్వు తీసుకెళ్ళడానికి ఎలాంటి భయమూ అక్కర్లేదు. నీ పుట్టుపూర్వోత్తరాలు నాకు బాగా తెలుసుకున్నాను. నా సంసారం నాశనం చేయడం నీ లక్ష్యం. నా అంతస్తు గౌరవం చూసి నీకు ద్వేషం. సమాజంలో నా భర్త పరువు మర్యాదలు మంటగలపడం నీ ధ్యేయం. నీ అమ్మ చావుకి కారకులైన వారి మీద పగ తీర్చుకోవడం నీ ఆశయం. నా భర్త మొదటి భార్య శారద కడుపున పుట్టినవాడివేగా నువ్వు. నీ పురోహితుడైన రామశాస్త్రే చెప్పారు మీ కుటుంబం గురించి. మా వారి విరోధులతో నువ్వు ఫోన్లో రహస్యంగా మాట్లాడడం నేను బోలెడు సార్లు చూశాను. మత్తిలో ఉన్న నా కొడుకు చేత తెలివిగా నువ్వు సంతకాలు చేయించుకుపోవడం కూడా నా కళ్ళారా చూశాను. ఏం చేస్తావు? 24 సంవత్సరాలు కటిక దరిద్రం అనుభవించిన నువ్వు కక్ష కట్టి పగ సాధించాలనుకోవడం సహజం. రాజా, మనిషి తెగిస్తే ఏదైనా చేస్తాడు. నువ్వు తీసుకుపోయిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడున్న కేకే ఎంటర్ప్రైజెస్కి సంబంధించినవి. అవే కాక నా పేరుతోనూ శంకర్ పేరుతోనూ ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని బెంగళూరులో ఉన్నాయి. ఇదిగో రాజా, ఇది తీసుకుపో. నేను సంతకం చేశాను, ఇందులో వివరంగా రాశాను. ఇక మా స్థిర చరాస్తులన్నీ రాజశేఖర్ పేరును మార్చాలని. నువ్వేరా ఇక మా కుటుంబానికి పెద్ద కొడుకువి. తీసుకుపోరా. అగ్రిమెంట్ పేపర్లో నేను సైన్ చేయలే. ఇదిగో సార్ అగ్రిమెంట్ జెరాక్స్ కాపీ. ఇందులో మీ సంతకం కూడా ఉంది. అంచేతనే కేకే కంపెనీ తాలూకు షేర్ వాల్యూ డౌన్ అయింది సార్. యు మే గో నౌ. ఆ రాజాగాడే మోసం చేసుంటాడు. మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. ఎందువల్లంటే తల్లి ప్రేమ అనేది ఒక తల్లి దగ్గరే చూడగలం. అన్నయ్య, ఎవరొచ్చారో చూడు. నువ్వు భలేవాడివే. ఇంత మంచి మనిషి గురించి నాతో ఎప్పుడు చెప్పలేదే. ఈ వేళ ఆవిడే వచ్చారు మన ఇంటికి. నాకు పట్టుచీర తీసుకొచ్చారు చూడు. రాజా, ముక్కు మొహం తెలియని వాళ్ళం మన మీద ఈవిడికి ఎంత అభిమానం. ఆవిడ అంజలి వివాహానికి ఆర్థిక సహాయం మనకి చేస్తానన్నారు. కానీ రాజా, నీ జీతంలో కొంచెం ఆవిడ బాకీ తీర్చాలి. అమ్మా, జీతం ఇచ్చేది పని వాళ్ళకి మాత్రమే. మీ అబ్బాయి రాజా మీద మా శంకర్కి ఎంతో అభిమానం ఉంది. అందుకే అతన్ని అన్నయ్యలా చూస్తున్నాడు. ఎక్కడైనా అన్నయ్యకి తమ్ముడు ఓ పనివాళ్ళ జీతం అంటూ ఇస్తాడా?
మన బాధలన్నీ ఆ దేవుడే తీరుస్తాడో. మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. ఇమీడియట్ గా మీరు నాతో బయలుదేరి రావాలి. శంకర్ మిమ్మల్ని తీసుకురామని చెప్పాడు. రండి పోదాం. ఏమిట్రా కాళ్ళ మీద వేడి నీళ్లు పోసుకున్నట్టుగా నుంచుంటావు? ఇప్పుడేగా వచ్చింది ఈవిడ, నువ్వు అప్పుడే తీసుకెళ్తానంటావేంటి? కాదమ్మా, మా అబ్బాయి గుణం నీకు తెలీదు. వాడు చంటి పిల్లాడు లాంటివాడు. నేను వెంటనే వెళ్ళాలి. నీ వస్తూ ఉంటాగా? తప్పకుండా రావాలి. నే ఎదురు చూస్తూ ఉంటాను. అంజలి, నువ్వు ఓసారి మా ఇంటికి రా. తప్పకుండా వస్తాను. వస్తానమ్మా. సరే, మంచిది. కలుపుగోతనం ఉంది. అరే, ఎంత భాగ్యవంతురాలు! ఆవిడకి అసలు అహంకారమే లేదు. కొంచెం ఆగండి. నేను చెప్పేది ఇప్పుడు ఆవేశపడకుండా శాంతంగా వినండి. నేను మీ ఇంట్లోంచి వచ్చేసాను. ఇక్కడికి మీరు రావద్దు. ఒక ఆడదాని కాపురంలో చిచ్చు పెట్టి ఆవిడ బిడ్డలిద్దరికి ఏదో సాయం చేస్తున్నట్టుగా ఇంకెప్పుడు నటించద్దు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మీరు మా అమ్మ రుణం తీర్చుకోలేరు. ఒక మంచి మనిషి చావుకి కారుకులైన మీరు ఇక్కడికి రాకూడదు. ఎప్పుడు సవితి తల్లి. నాకు విరోధం మీ భర్తతో, మీతో కాదు, ఆయనతోనే. ఇది ఆయనకి నాకు జరిగే పోరాటం. నిజం చెప్తున్నాను, మేము మీరు ఎన్నడూ కలవలేని భిన్న ధృవాలం. ఎప్పటికీ కలవం. ఎప్పటికీ. నేను వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. చూస్తూ కోపంతో నువ్వు వాడినేమీ చేయకూడదు. వాడు మన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తే చేతగాని చవట్లా చూస్తూ ఊరుకోవాలా? అవును, నువ్వు వాడిని వదిలిపెట్టక తప్పదు. ఏమ్మా, ఏమిటి కారణం? ఎందుకోసం? ఎందుకు వదిలేయాలి? ఎందుకంటే నువ్వు మంచివాడిగా ఉంటేనే నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. శంకర్, నీ నాన్నగారు ఇండియాకి వచ్చేంత వరకు మనం మౌనంగా ఉంటేనే మంచిది. అమ్మా,